కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంత్రి పదవులు రావని సీఎం వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించారు. మంత్రి పదవులపై ఒకరికి మించి మరొకరు మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవులపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని సీఎం చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు సీఎం. నోవాటెల్లో జరుగుతున్న సీఎల్పీ భేటీలో ఈ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ పై అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి మళ్ళొకసారి ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే సమావేశానికి రాకముందే ఇన్విటేషన్ వెళ్ళిన సమయంలోనే సంవత్సరం పొడవునా చేసినటువంటి పార్టీ తరఫున కాల్ ఇచ్చినటువంటి యాక్టివిటీస్ని ఏమేమి చేశారని చెప్పి రిపోర్ట్ తేవాలని చెప్పి ఆదేశించారు. ఆ రిపోర్ట్ని చూసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పర్ఫార్మెన్స్ ది బెస్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని. ఎప్పుడూ ప్రజల్లోనే మమేకమై ఉండాలి, సేవలో మమేకమై ఉండాలి, అప్పుడే ఫర్దర్గా అవకాశాలు వస్తాయనేటువంటి మాటని చాలా సీరియస్గా చెప్పారు. ఇక చాలా రోజుల నుంచి ఊగిసలాడుతుంది. దానిపైనే భిన్న కామెంట్స్ కూడా సంబంధించినటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, మంత్రి పదవుల ఆశించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు కూడా మంత్రి పదవుల కోసం ఒకరిని మించి ఒకరు మీడియాకి లీకులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇది పార్టీకి సరైన ఎక్సర్సైజ్ కాదు. పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి, పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలనేటువంటి విషయాన్ని మళ్ళొకసారి స్పెషల్గా చెప్పారు. ఎందుకంటే అంతకు మునుపు చెడును చెవిలో చెప్పాలి, మంచిని బయట చెప్పాలని చెప్పి బహిరంగంగానే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు అనేటువంటి అంశంపైన అప్పుడు కూడా సీరియస్ అయ్యారు. సేమ్ ఏం చేంజ్ లేదు, మళ్ళీ ఎమ్మెల్యేల పైన మళ్ళొకసారి అట్లనే ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ ఎక్సర్సైజ్ సరైనది కాదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. చరిత్రలోనే నిలిచేలాగా 2 ప్రధాన ఘట్టాలను మనం కంప్లీట్ చేసాం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, కేటగరైజేషన్స్కి సంబంధించి ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్నటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేశాము, సమసిపోయేలాగా చేశాము. వాటిని ఎందుకు క్షేత్రస్థాయిలో తీసుకోలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని, బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి సోషల్ మీడియా అసత్య ప్రచారాన్ని ఎందుకు ధీటుగా ఎదుర్కోలేకపోయారనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక హెచ్యూకి సంబంధించినటువంటి వివాదాన్ని కూడా సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావనకు తీసుకొచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ చేసినటువంటి సోషల్ మీడియా ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అవి మోదీ వరకు వెళ్ళడము, మోదీ అవి నిజమని నమ్మి మళ్ళీ ప్రభుత్వాన్ని కార్నర్ చేసి కామెంట్ చేసేంత వరకు వెళ్ళిందంటే ఎందుకు ధీటుగా ఎదుర్కోలేకపోయారనేటువంటి విషయాలపైన, ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా ముందుకు పోవాలి అనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ముందుగానే సిద్ధం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశమే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. అందులో భాగంగానే సన్నబియ్యం కావచ్చు, భూభారతి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్కి సంబంధించినటువంటి 4 ప్రధాన ఎజెండాలు ఉన్నాయి. ఈ ఎజెండాలను ఎట్లా జనాల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి విషయంపైన ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని జనాల్లోకి వెళ్ళాలి. సో జూన్ 2 వరకు కూడా ఈ ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ తర్వాత మే నుంచి తాను కూడా అవైలబుల్గా ఉండనున్నాను, గ్రామాన పర్యటించనున్నాను అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ ఫోకస్ పెట్టాలి, ప్రతి గ్రామంలో తిరగాలి, తిరగాలి, సన్న బియ్యం పైన విస్తృత ప్రచారం చేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక ఇప్పటికే జై భీమ్ జై సంవిధాన్ సంబంధించిన, జై బాపు సంబంధించినటువంటి నినాదం ఉంది పార్టీ తరఫు నుంచి. నేషనల్ వైడ్గా కాంగ్రెస్ పార్టీ ఈ కాల్ని తీసుకుంది కాబట్టి దాని కాల్ని తీసుకొని ఎంతమంది యాక్టివిటీస్ని పెంచే ప్రయత్నం చేశారనేటువంటి విషయం, సన్నబియ్యం పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి సన్నబియ్యం వండి తినాలనేటువంటి స్కీమ్ని కూడా, అంటే ఒక ప్రోగ్రామ్ని కూడా పార్టీ తీసుకుంది. దాని ప్రకారం ఎవరు వెళ్ళాలి అనేటువంటి విషయాలపైన ఆ డేటానంతా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక అంశం కూడా చాలా క్లియర్గా చెప్పారు, పదవులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధిష్టానందే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడితే పదవులు వస్తాయనుకోవడం పొరపాటు, తమకే నష్టం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక కొత్తగా వచ్చినటువంటి అవకాశం
పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, జనాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, తమ నియోజకవర్గంలో తమ మార్క్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే కాగానే రిలాక్స్ అయితే ఎట్లా అనేటువంటి కామెంట్ని కూడా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా స్టిల్ సిఎల్పి సమావేశం కంటిన్యూ అవుతోంది. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా, జపాన్కి వెళ్ళేటువంటి షెడ్యూల్ ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి నోవాటెల్ శంషాబాద్ హోటల్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వయా జపాన్కి వెళ్తారని చెప్పి షెడ్యూల్ తెలుస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెకండ్ దఫా సిఎల్పి సమావేశం కంటిన్యూ అవుతోంది. చాలామంది సంబంధించినటువంటి పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్కి సంబంధించి మాత్రం మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సమావేశాల్లోనే, పార్టీ అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడాలి తప్ప బయట బహిరంగంగా మీడియాకు లీకులు ఇవ్వడము, లెటర్లు రాయడం ఇది సరైన ఎక్సైజ్ కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి సిఎల్పి సమావేశం వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో మంత్రి పదవుల కోసం మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. కేబినెట్ విస్తరణ అనేది ఏఐసిసి ఢిల్లీ అధినాయకత్వం మాత్రమే చూసుకుంటుంది. అక్కడి నిర్ణయాలే ఫైనల్ అవుతాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే, వాళ్ళ సిన్సియారిటీని బట్టే అవకాశాలు వస్తాయనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఒకరిని మించి ఒకరు మీడియాకు లీకులు ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఘాటుగానే స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు 4 ప్రధాన ఎజెండాలను ఇక్కడ నుంచి జనాల్లోకి తీసుకువెళ్ళే ప్రాసెస్లో భాగంగా ఎంతమంది యాక్టివ్గా పనిచేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని మళ్ళీ ఒకసారి ఇండివిజువల్గా తెప్పించుకొని తర్వాత మళ్ళీ సమావేశం అవుతామనేటువంటి అంశాన్ని సరే శాసనసభ్యులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా గట్టిగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, హెడ్ క్వార్టర్ స్థాయి వరకు కూడా వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళాలనేటువంటి విషయం పైన ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిశానిర్దేశం మరికొన్ని పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సిఎల్పి సమావేశానికి రాలేదు. గుజరాత్లో బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఆమె హాజరు కాలేదనేటువంటి విషయాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నారు. త్వరలోనే ఏఐసిసికి సంబంధించి జిల్లాకు అబ్జర్వర్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఫోకస్ ఆమె పెట్టినట్టుగా, వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్లో గుజరాత్లో ఆమె బిజీగా ఉన్నారు, అందుకే రాలేదనేటువంటి విషయాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నారు. మరొక గంట పాటు కూడా శంషాబాద్ నోవాటెల్లో మనమున్నటువంటి ప్లేస్లోనే ఇంకా సమావేశం కంటిన్యూ అవుతోంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్ణయాలు ఏంటి, ఇప్పటికే అంతకుముందు ఎంసీహెచ్ఆర్డీలో సిఎల్పి సమావేశం జరిగింది. అక్కడ 2 సభలను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాలు ఇక్కడి సమావేశంలో ఫైనల్ అవుతాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండింటిని కలుపుకొని ఇటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గ సమీకరణ టార్గెట్గానే ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ సిఎల్పి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతానికైతే చర్చ జరుగుతోంది. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.